ఈ బిజీ లైఫ్ లో ఆడవాళ్ళకి పూజ చేయడానికి టైం దొరకట్లేదు. ఎందుకంటే స్కూల్ స్టార్ట్ అయినాయి కదా, పెద్ద పని లంచ్ బాక్స్ చేయటమే. ఇంటిని శుభ్రం చేయడానికి ఎవరికైనా టైం ఎక్కువగానే పట్టింది. ఇంకా పూజ అనేది ఇంకా అందరిని పంపించిన తర్వాత చేస్తాం కదా, ఇంకా అంతలో ఆకలి కూడా వేసేది. అందుకే పూజ చేయడానికి చాలా తక్కువ టైం పెట్టుకుంటాము. కొన్ని సందర్భాల్లో నాకు పూజ చేయడానికి కూడా భయం వేసేది. ఎందుకంటే దేవుని సామాన్లు 2 పూట్ల తోమాలి, వత్తులను అగ్గిపెట్టితో వెలిగించకూడదు, ఇలాంటివెన్నో చెప్పడం ద్వారా ఇంట్లో పని ఎక్కువగా ఉండి పూజ చేయడం చాలా పెద్ద ప్రాసెస్ అనుకునేదాన్ని. అప్పుడు మా అమ్మ చెప్పింది, మేము చిన్నప్పుడు ఈ విధంగా ఏమైనా చేసేవాళ్ళమా, మనసు ప్రశాంతంగా ఉండి ఒక దీపం వెలిగించి దండం పెట్టుకుంటే చాలు అని అంది. ఇంట్లో దీపం వెలిగిస్తే పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. అరచేతులకి పసుపు రాసుకొని ఇంటి ముందు గోడకైనా లేక గేటుకైనా మన చేతి ముద్రలు వేస్తే నెగిటివ్ ఎనర్జీ లోపలికి రాదు. అవును, ఈ రోజుల్లో ఇదంతా అవసరమా, నమ్ముతారా అంటే ఇదేమి మనకు పెద్ద పనేం కాదు. పసుపు అనేది శుక్రవారం ఎలాగో గడపలకు రాస్తాం కదా, దాన్నే ఇలా రాసేస్తే సరిపోయింది. నాకు ఇలా చేయమని మా గృహ ప్రవేశం రోజు పంతులు గారు చెప్పారు. అందుకే అప్పటి నుండి ఇలా నేను ప్రతి శుక్రవారం చేస్తాను.